హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను దీపావళి సందర్భంగా గారెలు వేసుకున్నాను అండి. పంచదార, బెల్లం, మామూలు పెరుగు గారెలు, మామూలు గారెలు వేసాను. నేను ఒక పావు కేజీ పప్పు నానబెట్టుకున్నానండి. ముందు రోజు నానబెట్టేసుకొని ముందు రోజు గ్రైండ్ చేసుకున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ముందు రోజు గట్టిగా ఆడేసుకున్నాను. తర్వాత మనం ఇలాగా మెత్తగా ఆడుకోవాలి. ఒకసారి మిక్సీ చేసుకొని ఇలా చేసుకున్నప్పుడు మీకు గారెలు కూడా చాలా బాగుంటాయి. ఇది మనం ఇందులో సోడా ఏమి వేయక్కర్లేదు, ఉట్టి అలా వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఒక ప్లేట్లోకి తీసుకోండి, మీకు ఒక బౌల్లోకి ఇందులోకి తీసుకొని నేనైతే కంచంలో తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నెతో బెల్లం గారెలకండి, మా ఇంట్లో ఎన్ని తింటామో అంతే వేసుకున్నాను, నేను ఎక్కువ వేయలేదు. బెల్లం గారెలకి ఒక చిన్న గ్లాస్ కాఫీ గ్లాస్ బెల్లం, కాఫీ గ్లాస్ నీళ్లు వేసుకొని మరగబెట్టేసుకొని వడకెట్టేసుకున్నాను. అది కూడా బాగా కొద్దిగా బాగా మరిగిపోవాలండి. బెల్లంది మరగబెట్టేసుకొని అది వడకెట్టేసుకోవాలి. అలాగే పంచదారది కూడా అంతేనండి. గ్లాసుడు పంచదార వేసాను. అందులోనే కొద్దిగా నీళ్ళు తక్కువ వేసానండి అంతే. అంటే గ్లాసు పంచదారకి గ్లాసు నీళ్ళు వేసి మరగబెట్టేసుకోండి. బాగానే మరిగాక అది వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పెరుగుకి తాలింపుకి పెరుగులో ముందుగా రాళ్ళ ఉప్పు, టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు, నేను పెరుగు నీళ్ళలాగా వేసానండి, చిక్కగా వేయలేదు. ముందు రాళ్ళ ఉప్పు, పసుపు వేసుకొని పక్కన పెట్టుకోండి. తాలింపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు తాలింపు పెట్టుకొని, కరివేపాకు, చిన్న పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు పెట్టుకొని చిన్న ఇంగు కూడా వేసుకొని ఆ మజ్జిగలో కలిపేసుకోండి. ఇలా మజ్జిగలాగా చేసుకోవాలి. చూసారా, అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నెకి రుమాలు కానీ ఏదో కట్టుకోండి. ఇలా రౌండ్ గిన్నెలు చూసుకొని ఇలాగా రుమాలు చుట్టుకొని ముడి వేసుకొని మనం తడి చేయాలండి. ఆ క్లాత్ని అలాగ తడి చేస్తూ ఈ గారి దాని మీద పెట్టి, అది ముద్ద దాని మీద పెట్టి గారెలా కన్నం పెట్టుకొని చేయండి. చూసారా ఇలాగా. అలాగే చూసారా, ఆ ముద్ద అందు మీద పెట్టుకొని తడి ఎప్పటికప్పుడు ఆ క్లాత్ తడి అవ్వాలని తడి చేసుకుంటూ ఉండాలి. క్లాత్ని మనం చేతితో తడి చేసుకొని దాని మీద ఈ మినపరుబ్బు ఇలాగా గారెలాగా వేసుకోండి. మనకి నచ్చినట్టుగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో గారెలు. నేను ఎప్పుడు చేయలేదండి, మా అమ్మాయి చెప్తే ఇలా ట్రై చేశాను. వాళ్ళ ఇంట్లో చేసుకుంటారని ఇలా చెప్పింది పాప. అలా చేసి చూశాను. ఈ గారెలు వేసాక మనం బాగా వేసాక అది వెంటనే తిప్పకూడదండి, వేగనివ్వాలి. వేగాక అప్పుడు తీసివ్వాలి. మళ్ళీ అటు ఇటు తిప్పకూడదు. గారె ఎప్పుడు తిప్పినప్పుడు మనకి నూనె అంతా పీల్చేస్తుంది, లాగేస్తుంది అంటారు. అందుకే నాకు నూనె కూడా లాగలేదండి. ఇలాగ వేసాక అడుగును వేగాక వేగాక తీసేసాను అంతేనండి. చూసారా, అటు ఇటు తిప్పి వేయించేసి తీసేయడమేనండి. సులువుగా అయిపోతాయి. ఈ టిప్పుతో చూడండి, ఈ టిప్పు చేసి చూడండి. చూసారా, కానీ గారికి ఎప్పుడు ఒక టిప్ అండి, నూనె వేడిగానే మరగాలి. హైలోనే పెట్టుకొని గారెలు వేసుకోవాలి, సిమ్లో పెట్టుకోకూడదు. సిమ్ పెట్టినాడు వెంటనే గారి పీల్చేస్తుంది. ఇలాగా మనకి ఎన్ని కావాలన్నీ పెరుగులోని అలాగా పంచదార పాకంలోని బెల్లం పాకంలో వేసుకున్నాను నేను. వేసుకొని పెరుగు గారెలకు మనం ముందు నీళ్ళు వేస్తాం కాబట్టి మళ్ళీ చిక్కటి పెరుగు తీసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ కలుపుకొని వేసుకోవాలండి. అందులోనే వేసుకొని ఇలా ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది నాకు బెల్లం గారండి, చాలా బాగా పీల్చి మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా బెల్లం గారెలు అండ్ పంచదార గారెలు, అలాగే పెరుగు గారెలు, ఇవి మామూలు గారెలు కూడా చేశాను, మీరు ట్రై చేయండి. ఇది మనం పాకంలో వేసాక అటు ఇటు తిప్పుకోవాలండి. తిప్పుకుంటే అప్పుడు అంటే పీలుస్తాయి గారెలు. వేసి వదిలికూడదు. మనం ఎప్పుడైనా ఏ పాకంలో గులాబ్ జాములు అయినా కలపాలి ఒకసారి. అలాగే ఇవి కూడా పాకంలో వేసాక అటు ఇటు తిప్పుతుండాలి. ఇవి మామూలు గారెలు ఎర్రగా వేయించుకున్నాం కరకరలాడేలాగా. కానీ నూనె అస్సలు పీల్చలేదు. నేను ఫ్రీడమ్ వాడతానండి, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్.
రిఫైండ్ ఆయిల్ వాడతాను నేను. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ వాడతాను. చాలా బాగా వచ్చాయి. నూనె కూడా పీల్చలేదు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.